అప్రాక్సిమేషన్ లాజిక్ తోటి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ నేర్పిస్తాను. ఒకసారి చూడండి సార్. అప్రాక్సిమేషన్ లాజిక్ ఏంటంటే, ఒక జనాభా ఉన్నారు. ఇనీషియల్ జనాభా ఎంతమంది? 27,500. ఫైనల్ జనాభా ఎంతమంది? 40,931. 40,931. ఎప్పుడైతే ఇట్లాంటి నంబర్లు మీకు కనబడ్డాయో మీరు అప్రాక్సిమేషన్ చేసుకుంటే చాలా ఈజీ ఆన్సర్ వస్తుంది. 27 ఇది లేదనుకోండి, ఇది 27 ఇది లేదనుకోండి, ఇది 27 ఇది 40. ఎంత పెరిగింది సార్? 13 పెరిగింది. 13/26 ఎంత? 1/2, 50%. ఆన్సర్ 2 ఆప్షన్స్ ని గనక నేను చేస్తే ఆన్సర్ అరౌండ్ 50% ఉండాలి. సో 13% అయితే కాదు. ఎందుకన్నాడు ఇక్కడ? 2 years అని అన్నాడు. 13 + 13 + 13 × 13/100 ఇది ఎంత అవుతుంది? అరౌండ్ 29. ఇది కాదు. 13 కానప్పుడు 10 కూడా కాదు. 27 అయితే 2. 27 + 27 + 27 × 27/100 ఇది గ్రేటర్ దాన్ 54. సక్సెసివ్ పర్సంటేజ్ కి కాన్సెప్ట్ ఏంటి సార్? A + B + AB/100. A + B + AB/100. 25 ఇది ఎంత సార్? 25 + 25 + 25 × 25/100 52.25. అంటే మనకు క్వశ్చన్ చూడంగానే ఏ ఆప్షన్లు ఎగిరిపోయినాయి సార్? క్వశ్చన్ చదవంగానే ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఈ 3 ఎగిరిపోయాయి. సార్ ఎందుకు ఎగిరిపోయింది సార్? నేను దీన్ని అప్రాక్సిమేట్ చాలా జాగ్రత్తగా చూడండి సార్, మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ లోనూ ఉపయోగపడుతుంది. ఇది 27 ఇది 40 పెరిగిందంత 13. దేని మీద? 27 మీద. 13/26 ఎంత? 1/2, 50%. ఓవరాల్ ఎంత పెరిగింది? ఓవరాల్ నాకు అరౌండ్ 50% రావాలి. 13ని 2 సార్లు సక్సెసివ్ పర్సంటేజ్ చేస్తే నాకు 50కి దగ్గరగా రావట్లేదు. 13 రానప్పుడు 10 ఎందుకు వస్తుంది? తీసేసేయండి. 27 చాలా ఎక్కువ వాల్యూ. 27 + 27 + 27 × 27 ఇది కూడా తీసేయండి. నవ్వు ఇక్కడ చూస్తే మనము 2 ఆప్షన్లు ఇక్కడ స్ట్రక్ అయ్యాం. అది కూడా ఎలిమినేట్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. 40,931 is equivalent to 27,500. 27,500. 100 మీద 25 పెరిగింది అంటే 125/100. 100 మీద 25 పెరిగింది అంటే 125/100. దీని డిజిటల్ సమ్ ఎంత? 9 పోయింది. 7 + 1 ఇది 8. ఇక్కడ 2 + 7 9 పోయింది. ఇదెంత? 5. దీని డిజిటల్ సమ్ ఎంత? 8. దీని డిజిటల్ సమ్ ఎంత? 8. 8 × 8 ఎంత? 64. 1 5s are ఎంత? 5. 5 is equivalent to 8 కాదు. 5 is equivalent to 8 కాదు. సో నెక్స్ట్ ఆప్షన్ అంటే మిగిలింది 22నే. 27,500. 100 మీద 22 పెరిగింది. 122/100. 100 మీద 122 పెరిగింది. 122/100. దీని డిజిటల్ సమ్ ఎంత? 5. దీని డిజిటల్ సమ్ ఎంత? 5. దీని డిజిటల్ సమ్ ఎంత? 5. 5 5 5 125. 125 డిజిటల్ సమ్ ఎంత? 8. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది డిజిటల్ సమ్? అది కూడా 8. కాబట్టి ఆన్సర్ ఎంత? 22. చాలా జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ చూడండి సార్. మనము డేటా ఇంటర్ప్రిటేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ లో ఈ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఏంటా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడం? మళ్ళీ చూడండి. ఇది 27 ఇది 40 పెరిగింది 13. 13 on 27 13/26 అంటే 1/2, 50%. ఓవరాల్ పెరుగుదల శాతం ఎంత? 50%. 27 + 27 + 27 × 27 గ్రేటర్ దాన్ 54 వస్తుంది కాదు. 27 ఎప్పుడైతే నువ్వు కొట్టేశావో, రైట్, 27 కొట్టేశావో 10 కూడా కొట్టేయచ్చు. 10 చాలా చిన్న వాల్యూ, 27 చాలా పెద్ద వాల్యూ. 10 10 + 10 + 10 × 10/100 ఇది పోయింది, ఇది పోయింది.
13 కూడా చాలా చిన్న వాల్యూ. 13 + 13 + 13 × 13 ఇది కూడా పోయింది. 25 25 + 25 + 25 × 25 50% కంటే ఒక 2% పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 22%. కాబట్టి ఆన్సర్ ఎంత? 22%. పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై 5% ఇన్ ద ఫస్ట్ ఇయర్. మొదటి సంవత్సరము 5% పెరిగింది. 100 మీద 5 పెరిగింది అంటే 105. రెండో సంవత్సరము 6% పెరిగింది. 100 మీద 6 పెరిగింది అంటే 106. మూడో సంవత్సరము 100 మీద 8 పెరిగింది అంటే 108. 108 రైట్. సో ఫైనల్ పాపులేషన్ ఎంత సార్? 120204. 120204. ఇనీషియల్ పాపులేషన్ ఎంతనో అడిగాడు. 3 సంవత్సరాల తరువాత రైట్ నాకు మొత్తం జనాభా ఎంత? 1,20,204. ఇది 3 సంవత్సరాల తరువాత. ప్రస్తుతం పాపులేషన్ తెలియదు. ఫస్ట్ ఇయర్ ఏమో 5% పెరిగింది, దాని తర్వాత 6% పెరిగింది, దాని తర్వాత 8% పెరిగింది. ఒక సింగిల్ స్టెప్ తోటి ఆన్సర్ రావచ్చు. నౌ ఇక్కడ చూద్దాం సార్. రైట్, ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి సార్? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంది? 4 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ లో రైట్ 105 అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉన్నది. ఇనీషియల్ వాల్యూ రైట్ మోస్ట్ నాకు తెలియదు. ఇనీషియల్ వాల్యూ రైట్ మోస్ట్ నాకు తెలియదు. నవ్వు ఇక్కడ చూడండి సార్. 5 6ల 30, 30 అంటే 3, 3 8ల 24, 24లో 4, 4 ఇంటూ ఏ నంబర్ రైట్ మోస్ట్ వస్తే నాకు 4 వస్తుంది. 4 ఇంటూ ఇక్కడ 2 పెట్టుకున్నాను అనుకోండి, 4 2ల 8 కానే కాదు, తీసేసి. 4 8ల 32, 2 కానే కాదు, తీసేసి. 4 4ల 16, 6 కానే కాదు, తీసేసి. ఆన్సర్ ఎంత? 1,00,000. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఇనీషియల్ వాల్యూ ఇంటూ 105/100, 106/100, 108/100. 4. దీని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 4. దీని ఇనీషియల్ వాల్యూ నాకు తెలియదు. 105 5, 106 6, 108 8. 5 6ల 30, 30 యూనిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంతా 3. 3 8ల 24, 24 అంటే 4. 4 ఇంటూ ఆన్సర్ ఆప్షన్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి నాకు? 4 రావాలి. 4 2ల 8, 4 1ల 4, 4 8ల 32, 4 4ల 16. I hope the idea it is very much clear to you. I hope the idea it is very much clear to you. Question చూడంగానే మనకు ఆన్సర్ వచ్చే పద్ధతి.